కార్యకర్తలు నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నాకు ప్రతి ఘటన, ప్రతి ఒక్కరి పోరాటం, ఆ రోజుల్లో మిమ్మల్ని కాపాడడానికి నేను పడిన తపన నాకు అనునిత్యం నా మైండ్లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలోనే విజయం మన బాధ్యతను పెంచింది. ప్రజల నమ్మకం, ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఒక దీక్షతో, ఒక లక్ష్యంతో, ఒక పవిత్రమైన యజ్ఞం కోసం పనిచేస్తున్నాం. వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థని ఈరోజు కేంద్రం సహకారంతో బయట తీసుకురాగలిగాం. మన అనుభవంతో అనునిత్యం ఏ విధంగా పనిచేయగలుగుతామో పనిచేసుకుంటూ ముందుకు పోయాం. ఒక్కొక్క అడుగు వేసాం, బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశాం. నిలిచిపోయిన కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరించాం. అప్పులను రీషెడ్యూల్ చేసి వడ్డీ రేట్లు తగ్గించాం. వ్యవస్థల్ని ఘాటిన పెట్టాం. సూపర్ 6 హామీలు నెరవేర్చాం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశాం. ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సుపరిపాలనకు నాంది పలికాం. వాట్సాప్ గవర్నెన్స్లో ఎవ్వరు ఆఫీస్కి వచ్చే పని లేకుండా పనిచేసే పరిస్థితికి వచ్చాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం 2, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు చేశాం. డిఎస్సి, మెగా డిఎస్సి నిర్వహించాం. కొత్త రహదారులు వేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులను పరుగున పెట్టిస్తున్నాం. నీరందిస్తున్నాం. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం. రాబోయే 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతి కూడా రాబోయే 3 సంవత్సరాల్లో చేపట్టిన పనులన్నీ పూర్తి చేసి ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేయగలిగాం. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలిగాం. ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆంధ్రుల హక్కు, విశాఖ హుక్కని ఆందోళన చేశారు. దాన్ని నిలబెట్టగలిగాం.